హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే కావలి నుండి వేటపాలెంకి అయితే వచ్చాము. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మనం తెల్లవారుజామున 5 గంటలకు అయితే ట్రైన్ ఎక్కాము. మనల్ని అయితే ఇప్పుడు ఉదయం 7 గంటలకు అయితే దించింది. ఇది వచ్చేసి మనం అయితే రైల్వే స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చాము. చూడండి, స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఈరోజు వచ్చేసి ఆదివారం. ఫ్రెండ్స్, మనం ఇటు నుంచి అయితే మనం బయటకు వెళ్ళాలా. ఇదే ఎంట్రన్స్ రైల్వే స్టేషన్లోకి అయితే. ఇక్కడ చూడండి, వేటపాలెం అని పైన అయితే రాసి ఉంది. మా బాబాయ్ కొడుకు అయితే ఫోన్ చేశాను. వాడైతే బైక్ వేసుకుని అయితే వచ్చాడు. ఇప్పుడైతే నేను బైక్ ఎక్కేసి వేటపాలెం దగ్గర కటవారపాలెం ఒక ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర చేపల మార్కెట్ అయితే ఉంది. ఆ మార్కెట్ చాలా బాగుంటుందంట. అందుకనైతే మా వాడైతే నన్ను అయితే అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మీరైతే ముందుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కటవారపాలెం ఊరు. ఇది ఇప్పుడు నేనైతే కటవారపాలెం ఊర్లో గుండా అయితే మనం అవతలకైతే వెళ్ళాలా. ఫ్రెండ్స్, రవితేజ క్రాక్ సినిమా అయితే ఇక్కడే తీసింది. ఈ ఊరు బయట అనమాట, సముద్ర పోటునైతే తీశారు. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఊళ్ళో నుంచి బయటకు వచ్చేసి మనం కొంచెం ముందుకు వస్తే సముద్రం రోడ్డుకి అయితే వచ్చేస్తాము. ఇది వచ్చేసి సముద్రం పక్కనే ఉంటుంది. ఈ రోడ్డు అయితే సింగిల్ రోడ్డు. ఇది చూడండి, పక్కన మొత్తం చెట్లు, చెట్లు పడేది అదే సముద్రము. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం టూరిస్టులు ఎక్కువ. ఇక్కడ చూడండి, పడవలని లంగర్లేసి ఎలా కట్టేస్తున్నారు. మొత్తం చూసేదానికి అయితే ఒక ఊర్లాగా అయితే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు చేపల మార్కెట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చీరాల ఒంగోలు బైపాస్ రోడ్లకి అయితే ఎక్కుద్ది. ఇలా నేరుగా ఒక 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట ఇక్కడ నుంచి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మొత్తము బీచ్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం టూరిస్టులు కూడా చాలా మంది వచ్చున్నారు ఈ ఆదివారం అయితే. మొత్తం టూరిస్ట్ బస్సులేను. పడవలు చూడండి, వేటకి వెళ్ళేసి మొత్తం అయితే సముద్రం ఒడ్డున అయితే ఇలా పెట్టేసి ఉన్నారు పడవలు మొత్తం అయితే. ఆ ముందు కనపడుతుంది కదా, అదే మార్కెట్. మన చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బండి పక్కన పెట్టేసి అయితే మార్కెట్లోకి అయితే వచ్చాము. ఇప్పుడైతే మన బండి ఇక్కడ పక్కన అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో. ఈ ఆదివారం అయితే చాలా మంది అయితే చేపలు కొనే దానికి అయితే వచ్చారు. ఇప్పుడైతే చేపల మార్కెట్ చూపిస్తాను. చూడండి, మొత్తం ఇక్కడ కింద పెట్టేసి ఉంటారు అన్నమాట చేపలు. వీళ్ళు కొనుక్కునే వాళ్ళు వచ్చి బేరం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మన ఏరియాలో అయితే కేజీ లెక్కన కొంటారు. ఇక్కడ కేజీ లెక్కన కాదు, చేపల లెక్కన. వాళ్ళు ఎంత చెప్తే దాని మీద కొంచెం తగ్గించి అడగాల. ఇక్కడ చూడండి, వాళ్ళ కటింగ్ చేసేసి చేపలు అయితే ఇస్తారు. ఈ ఆదివారం అయితే చాలా మంది వచ్చారు చేపలు కొనుక్కునే వాళ్ళు. ఇక్కడ చేపలు ఎక్కువ తింటారంట. చూడండి, రకరకాల చేపలు, రొయ్యలు, నాకు తెలియని చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, వాటి పేరు అయితే నాకు తెలియదు. ఇక్కడైతే సముద్రపు రొయ్యలు ఇవి మొత్తం ఇక్కడ పెట్టేసి కూల పెట్టేసి కూల ఎంత అని చెప్తా ఉంటారంట రేట్ అయితే. ఇక్కడ చూడండి, రకరకాల జిలేబీ చేపలు, పసుపుగా ఎర్రగా అసలు విచిత్రాలుగా ఉండే చేపలు అయితే. ఇక్కడైతే మొత్తం రొయ్యలు అయితే ఉన్నాయి. ఇక్కడ బారుగా అయితే పెట్టుకుంటారు చేపలు. కొనుక్కున్న వాళ్ళు వచ్చేట లైన్గా అయితే వెళ్తూ ఉంటారు. ఇలా కూల పెట్టున్నాయి కదా, కూలో వాళ్ళు ఎంత చెప్తే అంత ఒక 100 అటు ఇటు తగ్గించి కొనుక్కుంటారు. మన పక్క అయితే కేజీ 2 కేజీలు అని ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఇలా కాదంట. అలా పెట్టి ఉంటారు. మనం కొనుక్కోవటం ఎంత బేరం చేసుకొని అయితే. మేమైతే చూడండి, టోనా ఫిష్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఈ టోనా ఫిష్లు అతను మనకు రేట్ అయితే చెప్పాడు. నేనైతే ఏందబ్బా ఎంత తక్కువ అనిపించింది నాకైతే. ఈ చేపలు అయితే మామూలుగా చాలా కాస్ట్లీ ఉంటాయంట. వీళ్ళైతే ఈ చేపలను బేరం ఆడుతున్నారు. చూడండి, ఈ చేప ఏందో కొంచెం విచిత్రంగా ఉంది. ఈ చేప పేరు అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చేపను అయితే ఆమె 3,500 చెప్పింది. వాళ్ళు అయితే 2,000కి 2,200 ఇస్తా అని చెప్పారు. కానీ ఈమెతే ఇవ్వలేదు ఆ చేపని. ఫైనల్ 3,000కి అయితే ఇస్తా అని చెప్పింది. ఇక్కడ చూడండి, పాము చేపల్లాగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ చేపలు మొత్తం వీళ్ళకి వలకు కాకుండా గేలాలతో అయితే పడతారంట. చూడండి, గేలాలతో కూడా అట్నే ఉన్నాయి నూర్లలో అయితే. ఇదైతే 3,000 ఫైనల్ అంట. ఇక్కడ చూడండి చేపలు అయితే ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి టోనా ఫిష్లు. ఈ అన్న ఎంతన్న రేట్ అని అడిగితే అన్న మనకు తమాషా చెప్పాడు, నిజం చెప్పాడు, నాకైతే తెలియదు. కేజీ అయితే 100 రూపాయలు అని చెప్పాడు నాకైతే. ఈ చేప ఒక్కొక్కటి 2.5 కేజీ దాకా ఉంటుంది టోనా ఫిష్ అయితే. ఇది వచ్చేసి 4 కేజీల దాకా ఉంటుంది. ఇది చూడండి, తలకాయ భలే డిఫరెంట్గా ఉంది దీనికైతే. ఈ చేప 3,000 ఫైనల్ అంట. ఆమె అయితే ఇవ్వనని చెప్పింది. వాళ్ళు 2,200కి అయితే అడిగారు. ఈ 3 టోనా ఫిష్లు. ఇక్కడ చూడండి, రొయ్యలు, సముద్రపు రొయ్యలు. ఇవి అయితే మొత్తం 2,000 చెప్పాడు. ఫ్రెండ్స్, దీనికి చూడండి, నోట్లో అయితే గేలంతో ఇంకా అలానే ఉంది. గేలం వేసి పెట్టారనుకుంటా ఈ చేపని. ఈ చేపలు వచ్చేసి పొండు చేపలు అంట. ఒక్కో చేప 1,000 రూపాయలు 1,500 చెప్పాడు. చూడండి, దీనికి కూడా నోట్లో ఇంకా తోడైతే ఉంది, గేలం తోడు.
ఈ చేప కూడా బాగా డిఫరెంట్గా ఉంది చూడండి. ఈ చేప అయితే కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నాడు. ఈ పొండు చేపలు అయితే 1500, 2000, 1000 రూపాయలు అటు చెప్పాడు. ఇక్కడ చూడండి, పోయినసారి మన వీడియోలు చూసినప్పుడు కావాలని అయితే ఈ చేప ఒక్కొక్క కేజీ వచ్చి 1000 రూపాయలు చెప్పాడు. 8 కేజీలు ఉంటాయి 1000 అయితే చెప్పారు. కానీ వీళ్ళైతే ఒక చేపని 1000కి 1500కి ఇచ్చేస్తా అని చెప్పాడు. అది 3 కేజీలు దాకా ఉంటుంది ఆ చేప అయితే. ఈ చిన్న చేపలు కూడా చెప్పాడు, మన కేజీ అయితే 1000 రూపాయలు లెక్కని చెప్పాడు ఆయన అయితే. ఇక్కడైతే కొంచెం తక్కువ చేపలు అయితే రేట్ అయితే. ఇక్కడ చూడండి, పట్ట పెట్టుకుని 2 చేపలు అయితే పెట్టుకున్నారు. ఇక్కడైతే వంజరం చేపలు అయితే ఉన్నాయి చూడండి. పోయినసారి కావాలైతే కేజీ వచ్చి వంజరం చేప 1000 రూపాయలు అయితే చెప్పారు. ఇప్పుడు చూడండి, కూరగా చేపలు అయితే పెట్టున్నారు. ఈ మొత్తం వచ్చేసి సముద్రం చేపలు అయ్యి చూడండి, రంగులుగా భలే వెరైటీగా అయితే చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే 2-3 చేపలు అలా పెట్టినారు కూరగా అయితే. ఆ కూరలు లెక్కనను ఇప్పుడు చూడండి, సముద్ర పీతలు కూడా ఉన్నాయి. పీతలు, ఎండ్రకాయలు, ఈ చేపలు ఏం పేర్లు నాకు తెలియదు. రకరకాలుగా అయితే ఉన్నాయి చేపలు అయితే. రొయ్యలు, ఇవి వచ్చేసి మొయ్యబుడియాల చేపలు అనుకుంటా. చూడండి, మొత్తం ఇవి వచ్చేసి వంజరం చేపలు, ఇవి పీతలు, అన్ని రకరకాలుగా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఎంతమంది అయితే వచ్చున్నారో ఈ ఆదివారం అయితే చేపలు కొనేదానికి. ఈ ఏరియాలో చేపలు ఎక్కువ తింటారంట, అందుకని ఆదివారం వచ్చిందంటే చాలు ఈ మార్కెట్కి. చేపలు కొనుక్కునే వాళ్ళు అయితే అసలు మామూలుగా రారు అసలు. ఇక్కడ ఆదివారం కాదు, ప్రతి రోజు అయితే ఈ చేపల మార్కెట్ అయితే ఉంటుందంట. కానీ ఆదివారం అయితే అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి చేపలు అయితే ఆదివారం రోజు ఎక్కువైతే తెస్తారంట వేటకెళ్ళేసి. చూడండి, వీళ్ళైతే బేరం చేస్తున్నారు ఈ చేపలను అయితే. ఇక్కడ పాట లెక్క పెడతారు, కానీ ఈ ఆదివారం తక్కువ చేపలు వచ్చాయి కాబట్టి వేలం పాట అయితే మనం పోయేటప్పుడు అయితే ఎవరు పెట్టలేదు, ఉదయాన్నే పెట్టారంట వేలం పాట అయితే. ఇట్లా చేప పెట్టేసి 5000, 3000, 4000, 10,000 అని చెప్తా ఉంటారు. వాళ్ళు నచ్చిన రేటుకి అయితే వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళే కటింగ్ చేసి ఇస్తారు. ఇక్కడ వచ్చేసి సముద్ర పీతలు ఉన్నాయి, డీజిల్ అయితే. ఇక్కడ చూడండి, రకరకాల చేపలు అయితే ఉన్నాయి. వీళ్ళు మొత్తం కొనుక్కునే వాళ్ళే, చేపలు కొనుక్కునే వాళ్ళే. ఇక్కడ చూడండి, రొయ్యలు అయితే ఇతను కొంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ మార్కెట్లో అయితే లేడీస్ కూడా చాలా మంది వచ్చున్నారు. అందుకనే నేనైతే వీడియో అయితే సరిగ్గా చూపించలేదు, చేపల వరకు అయితే చూపిస్తాను వీడియో. చూడండి, ఇక్కడైతే రకరకాలుగా చేపలు అయితే ఉన్నాయి. పసుపుగా, తెల్లగా, ఎర్రగా, విచిత్రాలుగా అయితే చేపలు అయితే ఉన్నాయి. రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈ చేపలు అయితే కావాలో 1000 రూపాయలు చెప్పారు పోయినసారి. అక్కడ చేపలు కొనుక్కున్న వాళ్ళు పక్కనే ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. వీళ్ళకి చేపకి వచ్చి 20, 30, 50 అలా చేపను బట్టి అయితే రేటు తీసుకొని వీళ్ళు కటింగ్ చేసి నీట్గా క్లీన్ చేసి అయితే ఇస్తారు. చూడండి, వీళ్ళు మొత్తం అటు చేపలు కొనుక్కునేసి అయితే క్లీన్ చేయించుకుంటున్నారు కటింగ్. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. మొత్తం కటింగ్ ఏరియా ఇది, చేపల వరకు కట్ చేస్తారు. చూడండి ఎలా కట్ చేస్తున్నారు చేపలు అయితే. ఎటుపోయారు, ఎక్కడ ఇచ్చారు? అందుకే డబ్బులు కోసి బాగా డబ్బులు ఇచ్చేస్తారు చేతికి. డబ్బులు తీసుకోవాలి ముందు వచ్చాం కాదు, పోయినాయి అంటున్నారు వాళ్ళు. చేపలు డబ్బులు తీసుకొని వదిలేయాలి, పక్క వెళ్ళిపోతారు. నీకు తెచ్చిస్తా ఉంటే నువ్వేమో చేస్తా ఉంటావు. ఈ చేపకు డబ్బులు ఇవ్వకుండానే అయితే కటింగ్ అయితే చేస్తున్నారు అంటే అదే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి చేప అయితే ఎలా ఉందో. దీనికైతే ఇంకా నోట్లో అలాగే ఉంది తాడు అయితే, గేలం తాడు. చూడండి, ఇది వచ్చి పుండు చేప. ఏమైతే పైనుండి తుక్కు మొత్తం అయితే దీంతో అయితే తీస్తుంది. చూడండి ఎలా తీస్తుందో, పుండు చేప అంటుంది. ఈ చేప వచ్చేసి 700, 800 దాకా ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి, ఇతను అయితే చాలా పెద్ద చేప అయితే కటింగ్ చేస్తున్నాడు. ఇది కూడా పుండు చేప ఇది. నేనైతే చేపల వరకే వీడియో తీస్తున్నాను, వాళ్ళ మొహాలు చూపించకుండా. వాళ్ళని అనుకున్న వాళ్ళ మొహాలు అయితే మనం చూపించకూడదు, అందుకని చేపల వరకు అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు తీబాక అంటారు, మళ్ళీ రెండోసారి వెళ్తే మటుకు ఏమంటారు ఇంకా వీడియో తీసుకోమని చెప్తారు. ఇతనైతే వంజరం చేప కట్ చేస్తున్నాడు. చూడండి ఎలా కట్ చేస్తున్నాడు.
ఇప్పుడు ఇతనైతే రెండో చేప కట్ చేస్తున్నాడు చూడండి. ఈయనైతే భలే కటింగ్ అయితే భలే చేస్తున్నాడు. ముందుగా అయితే పులుసు మొత్తం ఇలా కత్తి పెట్టి అయితే గీగుతా ఉన్నాడు చూడండి ఎలా గీగుతున్నాడు. ఈ కత్తి కూడా అసలు మామూలు దిగట్లో మెత్తంగా దిగిపోతుంది కత్తి అయితే. దీన్ని అయితే తోమరంట ఇలా కత్తి పెట్టేసి మొత్తం గీరేస్తారంట చూడండి. ఇతనైతే ముందుకైతే పేగులు తీసేస్తున్నాడు. ఆ తర్వాత నీటి క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాడు. ఈ చేప వచ్చేసి వండిన చేప చూడండి, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాడు ఇతనైతే. ఫ్రెండ్స్ ఈ చేప అయితే కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. కేజీ అయితే 1000 రూపాయలు అంట. కానీ ఈ వేటపాలెం దగ్గర వచ్చేసి చేప అయితే తక్కువ రేటే పడుద్ది. మనకైతే మన ఏరియాలో 1 కేజీ 1000 రూపాయలు చెప్తారు. కానీ వీళ్ళు చేపని 1000 రూపాయలు, 1500, 2000 అలా చెప్తారు. కేజీ లెక్క కాదు, ఇక్కడ చేప లెక్కనైతే వీళ్ళైతే కొంటారు. చూడండి చేప అయితే టేస్ట్ భలే ఉంటుందంట. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు ఇతనైతే. మొత్తం కట్ చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాడు ఆ ముక్కలు మొత్తాన్ని. తలకాయని కూడా చూడండి ఎలా కట్ చేస్తున్నాడు. కత్తి అయితే మెత్తగా దిగిపోతుంది. చేపలు కట్ చేసే కత్తులు ఇలాగే ఉంటాయంట, మెత్తగా అయితే ఉంటాయంట. చూడండి ఎలా కోస్తున్నాడు తలకాయని అయితే, చేప తలకాయని. ఫ్రెండ్స్ ఈ చేపల మార్కెట్ పక్కనే చూడండి పడవలు మొత్తం అయితే పడవలు మొత్తం అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడే దగ్గరే ఉంటుంది మార్కెట్ పక్కన. ఇది చూడండి పడవలు మొత్తం ఒడ్డునైతే పెట్టేసి ఉన్నారు వేటకెళ్ళేసి. వాళ్ళు అవసరమైనప్పుడు మళ్ళీ పడవలు సముద్రంలో తీసుకెళ్ళేసి వేటకైతే వెళ్తూ ఉంటారు. చూడండి ఇన్ని పడవలు ఉన్నాయి, వేలకు వేలు ఉన్నాయి సముద్రం మీద అయితే. మొత్తం లంగారులు వేసేసి అలా కట్టేసి వస్తారు. మళ్ళీ వాళ్ళు వేటకెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ పడవల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అయితే వేటను చేసుకొని వస్తూ ఉంటారంట సముద్రంకి వెళ్ళేసి. చూడండి బీచ్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. మొత్తం టూరిస్టులు వీళ్ళందరూ. ఈ టూరిస్టులు అయితే ఎప్పుడు ఇలాగే ఉంటారంట. కానీ ఆదివారం వచ్చేసరికి చుట్టుపక్కల పల్లెటూరులు కూడా ఈ బీచ్ దగ్గరకు వచ్చేసి ఎంజాయ్ చేసిపోతూ ఉంటారట. చూడండి సముద్రం మీద అయితే ఒక ఊర్లా ఉంది. పడవలు అయితే ఇన్ని పడవలు ఉన్నాయి చూడండి. అవి నీళ్ళకి కొట్టుకురాకుండా వాటికైతే లంగర్లు వేసి కట్టేసి పెడతారంట అక్కడ దూరంగా అయితే. ఇక్కడ చూడండి మొత్తం ఎలా మునుగుతున్నారు టూరిస్టులు అయితేను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.